అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? సూపర్, చాలా సంతోషం. 69వ జగదాంబ మహోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఈ జగదాంబ అమ్మవారిని పురస్కరించుకొని ఈ మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా జరపాలని గత సంవత్సరం నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మనం ఎప్పుడు పిలిచినా సరే మన కార్యక్రమాలకి ఇచ్చేస్తున్నటువంటి జబర్దస్త్ టీం హైపర్ ఆది గారికి, రాంప్రసాద్ గారికి, పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు గతంలో 2024 ఎన్నికల్లో కూడా మనకు ప్రచారం చేయడం జరిగింది. వారి టీనర్సపురం అలాగే కోయిలగూడెం మండలాల్లో కూడా అనేక చోట్ల ప్రచారాలు చేశారు. మన ఎన్డీఏ కూటమి గెలవాలని, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆశయాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి హైపర్ ఆది గారు. అలాగే మిగతా టీం అంతా కూడా, అలాగే పండు గారు, మిగతా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జబర్దస్త్ టీం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మా ఎన్డీఏ కూటమి నాయకులు, మండల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత సవ్యంగా జరగడానికి ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. పోలీస్ శాఖ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి జగదాంబ అమ్మవారిని మరింత కొనియాడే విధంగా, మరింత ఉత్సవాలను ఇంకా అంగరంగ వైభవంగా చేయడానికి మేమంటూ సహాయ సహకారాలు ఎప్పుడూ అవసరం. ఏదైతే ఈ జగదాంబ తిరునాళ్ళని ఇంకొక 4 రోజులు ఉంది, మీరందరూ కూడా ఇచ్చేసి ఇంకా ఘనంగా ఈ తిరునాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ ఇయర్లో కూడా మనం కార్యక్రమాలు చేసాం. ఈ సంవత్సరం దానికి ఇంకా 10ంతలుగా చేయాలని మంచి మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ 69వ జగదాంబ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈసారి ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా గానీ ఆ వ్యక్తిని మీరు గెలిపించుకుంటే ఈ గిరిజన తాండాలో ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా అలా క్లియర్ అవుతూ వెళ్తుంటాయి. ఎందుకంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికైనా ఉన్న ఎమ్మెల్యేలందరిలో ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా ఫస్ట్ మన పోలవరం ఎమ్మెల్యేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఆయన్ని ప్రతిసారి గెలిపించుకునే బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. మేము ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ స్టేజ్ మీదకి మళ్ళీ ఆయన తరఫున వస్తున్నామంటే బికాజ్ ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి, ఆయన మంచితనం మాకు తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తిని మాత్రం మీరు మర్చిపోకుండా మీ సోషల్ మీడియా ద్వారా, మీకు ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన చేస్తున్న ప్రతి మంచిని మీరు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తూ ఈసారి కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆయన గెలిపించాలని వన్స్ అగైన్ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్దాం. ఓకేనా? వచ్చాక దళితుల అభ్యున్నతి ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అలాగే గిరిజనుల అభివృద్ధికి